10 సెకండ్లు. ఐదు సెకండ్లు. ధ్యానం పూర్తయిన తర్వాత రెండు చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకోవాలి. ఒకేసారి తెరవకూడదు. రెండు చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 4 3 2 1 0. నెమ్మదిగా రెండు చేతులు తీద్దాం. మరి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ కార్యక్రమానికి గ్రేస్ చేసినటువంటి గౌరవనీయులు మాన్యనీయులు శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి, శాసనసభ్యులు విజయనగరం, వారి చేతుల మీదుగా మనం ఈ సిరిమాను అన్న యజ్ఞ ప్రసాదాన్ని స్వామీజీ వారి చేతుల మీదుగా విడుదల చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ 3 రోజుల కార్యక్రమంలో మనం అందరికీ ఈ సిరిమాను అన్నటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక పుస్తకాన్ని అందరికీ కూడా మనం ఒక యజ్ఞ ప్రసాదంగా అందివ్వటం జరుగుతుంది. ఎన్నో వేల కాపీలని మనం ముద్రించి ఇది అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో కార్యక్రమానికి వచ్చేసిన వాళ్ళందరూ ఈ యజ్ఞ ప్రసాదాన్ని తీసుకొని దీన్ని చదివి ఆచరించాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ఒక మంచి కార్యక్రమానికి సభకు అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ గోపాలకృష్ణ గారికి, ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న సోదరులు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారికి, జిల్లా రథసారథి శ్రీమతి నాగలక్ష్మి గారికి, నగర మేయరు సోదరి విజయలక్ష్మి గారికి, రామారావు గారికి, స్వామీజీ గారికి, వేదిక ముందున్న పెద్దలు, మహిళలు అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ 15-20 రోజుల క్రితం రామారావు గారు మిగిలిన వాళ్ళంతా వచ్చి ఈ విధమైన కార్యక్రమం చేస్తాం, దాని పేరు ఆనందో బ్రహ్మ. చేసిన కార్యక్రమం ముఖ్యంగా ధ్యానం మీద అవగాహన కల్పించడానికి అయినప్పటికీ సంగీత విభావారి వినోదాత్మక కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పటం, మరి మేమేమైనా చెయ్యాలంటే మీరు రండి చాలు, అదే మీకు మాకు చేసిన ఉపకారం అని చెప్తే నిజంగా ఆశ్చర్యపోయాం. ఏమంటే మీ విజయనగరంలో పలానా కార్యక్రమం చేస్తున్నాం, మాకు ఏదైనా చెయ్యండి అని అడిగేవారు చూసాం. కానీ మేము మా ఆర్థిక సంపత్తితో మేము చేస్తాం, మీరు రండి అని చాలా హుందాగా పిలిచారు. మేము బలవంతాన చెబితే మధ్యాహ్నం భోజన ప్రసాదం ఇవ్వమంటే మా ఆంజనేయ స్వామి ట్రస్ట్ ద్వారాగా ఆ కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేయడం, అది మా అదృష్టంగానే భావించాం. నిజంగా మనిషికి ఏకాగ్రత అనేది చాలా అవసరం. ఈ రోజుల్లో ముఖ్యంగా టీవీలు, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఆ ఏకాగ్రత తగ్గుతుందని మరి చెప్పక తప్పదు. మనిషి దేని మీదైతే ధ్యాసను పెట్టగలుగుతాడో ఆ కార్యక్రమాన్ని తప్పకుండా సాధించగలుగుతాడు. మనిషి అందరూ అనుకుంటాం నాకు బీపీ లేదు, నాకు షుగర్ లేదు, నేను ఆరోగ్యంగానే ఉన్నాను అని. మనిషి సంపూర్ణమైన ఆరోగ్యం అంటే శారీరకమైన ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటేనే ఆ మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు తెలియజేస్తుంది. శారీరక ఆరోగ్యం ఆహారం వల్ల ఇతరత్ర వస్తే, మానసిక ఆరోగ్యం మాత్రం ఈ ధ్యాస మీదే కాన్సన్ట్రేషన్ వల్ల వస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జీవితంలో ప్రతి ఒక్కరమే సంతోషంగా ఉండాలనుకుంటాం. సంతోషంగా ఉండాలంటే ఏం కోరుకుంటాం చెప్పండి? ఏటొస్తే సంతోషంగా ఉంటాం? రాజకీయ నాయకులు మాకు పదవులు వస్తే సంతోషంగా ఉంటాం అనుకుంటాం. మా కలెక్టర్ గారికి ఇంకా పెద్ద పదవులు వచ్చి నాకు ప్రమోషన్లు వస్తే సంతోషంగా ఉంటాం అనుకుంటాం. వ్యాపారస్తుడికి డబ్బు వస్తే, చదువుకున్న వాళ్ళకి ఎగ్జామ్స్లో మార్కులు బాగా వస్తే సంతోషంగా ఉంటాం అనుకుంటాం. అవునా? అవునా కాదా? కానీ దీనివల్ల సంతోషం రాదు. కేవలం సంతృప్తి ఉంటేనే సంతోషం వస్తుంది. మనిషి ఎప్పుడైతే సంతృప్తి పొందగలుగుతాడో
ఆ రోజే సంతోషంగా ఉండగలుగుతాడు. సంతృప్తి ఎలాగొస్తుంది? ఈర్ష్య, ద్వేషం, అసూయని వదిలిపెడితే మనకి సంతృప్తి వస్తుంది. నేను చెప్తుంటాను అందరికీ, ఎవరికైనా అవకాశం వచ్చినప్పుడు మనం ఉపకారం చేయండి. ఉపకారం పొందిన వ్యక్తి మనకేం చేయవసరం లేదు, ఆ మేలు పైన భగవంతుడు మనకు మేలు చేస్తాడని. నేనైతే వ్యక్తిగతంగా మా తల్లిదండ్రులు చేసిన మంచికో పుణ్యానికో మేము ఈ విధంగా బాగుంటే, మేము ఏదైనా మంచో పుణ్యం చేస్తే మా పిల్లలు బాగుంటారన్న ఆలోచన కలిగిన వ్యక్తులం. కాబట్టి రాజకీయాల్లో మేము పదవులు చేస్తున్న సమాజ సేవకులుగానే ఉంటాం తప్ప ఆ పదవుల తాలూకు హోదాను మేము ఎక్కడ కూడా చూపించమని. ఈ జిల్లా ఈరోజు ఇంత అభివృద్ధి పదంలో నడుస్తుంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒకవైపు అయితే, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ గారు, ఇతర ప్రజాప్రతినిధులు వేదిక మీద ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ గారు, శాసనసభ్యులు అందరూ కలిసికట్టుగా ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేయాలి. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళకి మన తాలూకా చేయూతనివ్వాలనే ఒక ఆలోచనతో పనిచేస్తున్నాం. విజయనగరం జిల్లా ప్రజల అదృష్టం, వచ్చిన అధికారులందరూ కూడా మంచి అధికారులు. ఈరోజు జిల్లా రసగా ఉన్న నాగలక్ష్మి గారు కానీ, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారి నిరంతరం ఈ జిల్లా అభివృద్ధి కోసమే ఆలోచన చేస్తూ ఉద్యోగ రాజ్య ఇక్కడికి వచ్చిన మా సొంత జిల్లాలనే భావంతో పనిచేస్తుండడం వల్ల ఈరోజు ఎక్కడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా జిల్లా ప్రజలు వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఏదైతే ధ్యాస అనేది, ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం అనుకుంటాం. మనం కూర్చున్న వెంటనే ధ్యానంలోకి వెళ్దాం అనుకుంటే ఫోన్ మోగితే ఎవరు ఫోన్ చేస్తున్నారనో, లేకపోతే ఇంకొక ఆలోచన వెంటనే వస్తుంది. అందుకే చెప్పారు పెద్దలు, శ్వాస మీద మన దృష్టిని అంతా కేంద్రీకరించగలిగితే తప్పకుండా దాంట్లో ప్రావీణ్యత సంపాదించగలమని. మీలో చాలామందికి తెలుసు, గత జూలై నెలలో ఒక నీటి మీద ఆసనం వేసాం. గంట సేపు నీటి మీద తేలుండి కార్యక్రమం ప్రక్రియ చేసాం విజయనగరంలో. ఎలా చేసామంటే, గజితనారం దగ్గర గంగచోళ్ళపేట అనే గ్రామంలో ఒక స్వామీజీ 20 నిమిషాల పాటు నీటి మీద తేలి ఉన్నారని పేపర్లో చదివి స్వతహా స్విమ్మర్ని నేను ప్రాక్టీస్ చేస్తే ఎందుకు చేయలేమనుకొని ప్రాక్టీస్ చేసి 1 అవర్ మేము నీటి మీద తేలి ఉన్నామంటే ఆ ఏకాగ్రతే దానికి సహకరించిందన్న విషయాన్ని చెబుతూ, ప్రతి ఒక్కరు ఇతరుల సేవ చేయాలి, ఇతరులకు ఉపకారం చేయాలి. కరోనా లాంటి కష్టకాలం వచ్చినప్పుడు ఎవరికి ఎవరు సాయం పడ్డారో మనకు మనమే సాయం చేసుకున్నాం. ఎక్కడైతే ఇతరులకు సహాయం చేసే వ్యక్తులు ఉంటారో ఆ ప్రాంతాలన్నీ కూడా సంతోషంగా ఉంటారు, ఆ ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉంటారని చెబుతూ, చాలామంది పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాం అంటారు. నేను చాలా పుణ్యం సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాం అంటారు. ఏం చేస్తున్నా అంటే, నేను నెలకు 3 సార్లు తిరుపతి వెళ్తానండి, నెలకు 2 సార్లు షిరిడి వెళ్తానండి, కాశీ కూడా వెళ్తాను, ఇతరత్ర చెప్తుంటారు. మేము చెప్తాము, పుణ్యక్షేత్రాలు దర్శిస్తే పుణ్యం రాదు, పుణ్య కార్యక్రమాలు చేస్తేనే పుణ్యం వస్తుంది. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని ఏ విధంగా అయితే పెంచాలనుకుంటామో, తల్లిదండ్రులు ఇచ్చిన గౌరవాన్ని కూడా పెంచవలసిన బాధ్యత మన మీద ఉందన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ కార్యక్రమం చేస్తుంటే చాలా సంతోషం ఉంది. వాస్తవానికి పైడితల్లమ్మవారి ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఈరోజే ఈ ఉత్సవాలు ప్రారంభించినంత భావన మాకు కలుగుతుందని, ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంటే మరి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో డ్వాక్రా బజార్ 250 స్టాల్స్ వివిధ రాష్ట్రాల నుంచి, దేశం నుంచి వచ్చి అక్కడ ఇప్పుడే పెద్దల మంత్రి బొత్స సత్యనారాయణ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం. అక్కడ కూడా చూస్తే విపరీతంగా ప్రజలు వచ్చి ఆదరిస్తుంటే ఈ ఉత్సవాలు ఈరోజే మొదలయ్యాయి అనే ఆలోచన కలిగింది. ఈ 2 రోజులు, ఇంకా 2 రోజులు మీరు చేసే కార్యక్రమానికి మా నుంచి ఏ సహాయ సహకారాలు కావాలన్నా అటు అధికారుల తరఫున కానీ మా తరఫున కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూ, మీలాంటి వాళ్ళు ఈ పట్టణంలో రావాలి,
10 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల్లో చేసి ఈ సంవత్సరం మా విజయనగరంలో చేయడం మాకు ఆనందకరమైన విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు. అద్భుతంగా మరి మనలోనే ఉన్నటువంటి అతి ముఖ్యమైన అంశం సంతృప్తి. చెప్పడానికి చాలా సులువు, కానీ దాన్ని ఎప్పుడైతే మనం ఛేదిస్తామో అప్పుడు ఎంత ఉంటే దాంతో మనం అది కోట్లున్నా మరి గెంజి ఉన్నా ఆనందంగానే ఎప్పుడు జీవించగలం అన్నటువంటి ఆనంద బ్రహ్మ సంతృప్తి సూత్రాన్ని సార్ చాలా సులువుగా అందరికీ తెలియజేశారు. మరి ఆ సంతృప్తిని పొందడానికి మనలో ఉన్న అరిషడ్ వర్గాల్ని అదుపు చేసుకోవడానికి ధ్యానం అనేది చాలా ఉన్నతమైనటువంటి మార్గం. మరి ఈ రోజు నుంచే కార్యక్రమాన్ని మొదలుపెట్టి 3 రోజుల పాటు అత్యద్భుతంగా అందరికీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ధ్యానాన్ని, నృత్యాన్ని చూపించాలనే ఈ బృహత్ సంకల్పానికి మరి 10వ వార్షికోత్సవానికి మరి వారు విచ్చేసినందుకు, వారి యొక్క విలువైనటువంటి మాటలను అందరికీ తెలియచేసినందుకు మరొకసారి ఈ పిరమిడ్ సొసైటీ యొక్క అనుబంధ సంస్థలు అన్నిటి నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు విచ్చేసినటువంటి శ్రీమతి వెంపాడపు విజయలక్ష్మి గారు, మేయర్ విజయనగరం నగరపాలక సంస్థ, మరి వారి చేతుల మీదుగా షుగర్ వ్యాధికి ఆధ్యాత్మిక చికిత్స అన్నటువంటి ఒక పుస్తకాన్ని వారి చేతుల మీదుగా మనం తీసుకొని వారి సందేశాన్ని కూడా తీసుకుందాం. ప్లీజ్ మేడం. ట్యాబ్లెట్లు అంటే ఇవన్నీ ట్యాబ్లెట్లు కాదండి, కేవలం పుస్తకాలు చదివి క్యాసెట్లు వినడం ద్వారా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఆ షుగర్ వ్యాధి మనం జీవితాంతం మందులు వాడాలి, కానీ ఈ పుస్తకం చదివి ధ్యానం చేస్తే అద్భుతంగా దాన్ని పూర్తిగా ట్యాబ్లెట్లు లేకుండా తగ్గించుకోవచ్చు. ఇక్కడున్న స్టాల్స్లో ఈ బుక్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకొక బుక్ ఓకే, అదే ఒకసారి సారీ అది ఒకటి సాంఘిక సమస్యలు. మనం అనేక రకమైన ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు వాటితో ఉంటాం. దానికి కూడా ఈ సాంఘిక సమస్యలు అన్నటువంటి ఒక చిన్న 5 రూపాయల పుస్తకం ఇది ఎంతో అద్భుతంగా అందరికీ కూడా ఆ సమస్యల నుంచి బయటికి వచ్చేటట్టుగా చేస్తుంది. ఈరోజు మరి లాయర్లు కూడా కోర్టులు పరిష్కారం చేయలేనటువంటి అనేక విషయాల్ని ఈ ధ్యానంతో మనకు మనం స్వశక్తితో పరిష్కారం చేసుకోవచ్చు. మరి 2 పుస్తకాలు సాంఘిక సమస్యలు, మరి షుగర్ వ్యాధికి ఆధ్యాత్మిక చికిత్స అన్న పుస్తకాన్ని మరి పురప్రముఖుల చేతుల మీదుగా రిలీజ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ.